హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. జీకే జనరల్ పేపర్, ఆర్ఆర్బి ఎనీ ఎగ్జామ్స్కి ఉపయోగపడే జీకే పేపర్. క్వశ్చన్ నెంబర్ 169. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన PMGSY ఉద్దేశం ఏమనగా? ఆన్సర్ 2. గ్రామ ప్రాంతాల్లో అనుసంధానం కాని ఆవాసాలను అనుసంధానం చేయుట. క్వశ్చన్ నెంబర్ 170. భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రకటించిన పారిశ్రామిక విధానాన్ని అనుసరించి పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం రద్దు చేయబడింది? ఆన్సర్ 4. 1991. క్వశ్చన్ నెంబర్ 171. క్రింది వాటిలో సేవారంగంలో భాగం కానిదేది? ఆన్సర్ 1. చేపల పెంపకం. క్వశ్చన్ నెంబర్ 172. అభివృద్ధి చెందిన దేశాలలో నిరుద్యోగానికి ప్రధాన కారణంగా జేఎం కిమ్స్ దేనిని పేర్కొన్నారు? ఆన్సర్ 3. సార్థక, డిమాండ్ తక్కువ. క్వశ్చన్ నెంబర్ 173. 2011 జనాభా లెక్కలు అనుసరించి ఆంధ్రప్రదేశ్లో విభజన అనంతరం 2014 ఏ జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తి అత్యంత ఎక్కువ ఉన్నది? ఆన్సర్ 1. విజయనగరం. క్వశ్చన్ నెంబర్ 174. EXIM బ్యాంకును ఎవరు స్థాపించారు? ఆన్సర్ 1. భారత ప్రభుత్వం. క్వశ్చన్ నెంబర్ 175. ట్రిమ్స్ మరియు ట్రిప్స్ అనునవి ఈ క్రింది వానిలో ఏ అంతర్జాతీయ సంస్థకు సంబంధించిన ఒప్పందాలు? ఆన్సర్ 1. WTO. ముందు 2 క్వశ్చన్స్ ఎత్తేసాను, అవి పెద్దవి, కెమెరాకు అర్థం పడవు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 179. కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారతదేశంలో అత్యధిక స్వర్ణ మరియు అత్యధిక రజత పథకాలను గెలుచుకున్న విభాగాలు వరుసగా? ఆన్సర్ 3. రెజ్లింగ్ మరియు అథ్లెటిక్స్. క్వశ్చన్ నెంబర్ 180. 2022లో యుఎస్ ఓపెన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్ మహిళా టెన్నిస్ సింగిల్స్ టైటిల్స్ రెండింటిని గెలిచినది? ఆన్సర్ 2. ఇగా స్వీటెక్. క్వశ్చన్ నెంబర్ 181. ఆర్థిక సర్వే 2021-22 ప్రకారం 2020-21 నీతి ఆయోగ్ SDG ఇండియా ఇండెక్స్ మరియు డాష్బోర్డ్లో భారతదేశం యొక్క మొత్తం స్కోర్? ఆన్సర్ 3. 66. క్వశ్చన్ నెంబర్ 182. ఆగస్టు 2022లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక సమ్మిళిత సూచీని ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం ఆర్థిక సమ్మిళిత సూచీ విలువలలో మార్చి 2021 నుండి మార్చి 2022 వరకు పెరుగుదల? ఆన్సర్ 3. 53.9 నుండి 56.4.